హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాసర్స్. సో ఇప్పుడే ఇంకొక ఎస్ఆర్హెచ్ హై స్కోరింగ్ మ్యాచ్ ఒకటి ఇప్పుడు ఫినిష్ అయింది. అండ్ ఎస్ఆర్హెచ్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు స్టార్ట్ చేసినా కానీ ఎప్పట్లాగే ఓడిపోయింది. సో మ్యాచ్ గురించి మాట్లాడదాం. అండ్ చాలా పాజిటివ్స్ కంటే చాలా నెగిటివ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలో కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంతకంటే ముందు మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. యా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో ఇద్దరు సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారు గైస్. ఇద్దరు గట్టి హేటెడ్తో ఎస్ఆర్ఎస్ మ్యాచ్ చూసారు, అందుకే ఓడిపోయింది ఇవాళ. అబ్బా, మీ యాక్చువల్ గా కరెక్ట్ గా వీళ్ళు ఎస్ఆర్ఎస్ ప్లాన్స్ అన్నిటికీ డిసప్పాయింట్ అయ్యాం కంప్లీట్ గా. ఆ ప్లాన్స్ కి, ఆ ఎగ్జిక్యూషన్ కి అసలు ఎస్ఆర్హెచ్ కి ఎన్ని రకాలుగా డ్యామేజ్ జరగాలో అన్ని రకాలుగా డ్యామేజ్ జరిగింది. స్టార్టింగ్ విత్ క్లాసెన్స్ రేర్ ఫెయిల్యూర్. క్లాసెన్ లైక్ త్రూఅవుట్ ఎస్ఆర్హెచ్ ఆడుతున్న టైంలో లైక్ ఈ రకంగా ఫెయిల్ అవడం లైక్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అవును, బ్యాటింగ్ లోను, ఫీల్డింగ్ లోను. ఫస్ట్ బట్ కమింగ్ టు పాజిటివ్స్, యాక్చువల్ గా చాలా రోజుల తర్వాత అభిషేక్ శర్మ లైక్ యూనో టైగర్ కి టైం వచ్చింది టైంలో స్టార్టెడ్ వెల్. అండ్ 6 overs కి అసలు యాక్చువల్ గా 1.8 overs 120 అంటే అక్కడ కరెంట్ ప్రిడిక్షన్స్ తో 300 వచ్చింది. లైక్ అప్పుడు అనుకున్నాను లైక్ ఇట్ వుడ్ బి హై స్కోరింగ్ మ్యాచ్ అని. బట్ అక్కడి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది శశాంక్ సింగ్ ఓవర్ నుంచి. ఓన్లీ పాజిటివ్ పవర్ ప్లేనే ఎస్ఆర్హెచ్ కి మ్యాచ్ లో. అక్కడి నుంచి అంతా డౌన్ ఫాల్. అట్లా కాదు, ఫస్ట్ అసలు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ పిచ్ రిపోర్ట్ చూసినప్పుడు 170, 180 పిచ్ అన్నారు. 170, 180 పిచ్ అన్నప్పుడే తేడా కొట్టింది ఎస్ఆర్హెచ్. 170, 180 కొట్టిన 180 డిఫెండ్ చేసే బౌలింగ్ లేదు కదా అని అసలు అట్లుండే. సో పక్కా ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది అనుకున్నా. బట్ అభిషేక్ శర్మ ఇచ్చిన స్టార్ట్ తోటి ఆల్మోస్ట్ పవర్ ప్లేలోనే 100 రీచ్ అయిపోయారు. 8 overs 120. ఇంకేంది మంచిగా 250 కొడితే అట్లీస్ట్ మన బౌలర్లు మరీ వర్స్ట్ ఉన్నా సరే అట్లీస్ట్ 250, మరీ 250 డిఫెండ్ చేయలేరు అనే కాన్ఫిడెన్స్తో ఉండే. సో పవర్ ప్లే అయిపోయాక ఏమో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాక ఒక 4 overs 7, 8, 9, 10 overs బాగా స్లో అయిపోయింది. తర్వాత ఇషాన్ కిషన్ కూడా అసలు నాకు ఇదేందో అర్థమైతలేదు. మా ఈసారి ఐపీఎల్లో మంచిగా పట్టిన క్యాచెస్ అన్నీ మా ఎస్ఆర్హెచ్ మీద పట్టినరు. అయిపోయి ఆ 2 క్యాచెస్ ఇషాన్ కిషన్వి. ఒకటేమో ఫిల్ సాల్ట్ పడతాడు ఫస్ట్ మ్యాచ్లో, ఇవాళ మార్కో యాన్సన్. 2 మంచి క్యాచ్లు ఎందుకో మా మీదే పడుతున్నారు. బాగా పగబట్టినట్టున్నారు అపోజిషన్ టీమ్స్. బట్ మీద క్యాచ్లు పట్టడమే కాదు, ఇంకొకటి ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఆడుతున్నప్పుడే ఎంపైర్స్ తప్పుడు డెసిషన్ తీసుకుంటున్నారు ప్రతిసారి. ఏదో ఒకటి అవుతుంది ప్రతి మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కి అవుతుంది. మాది ఎందుకో ఈసారి సీజన్ బ్యాడ్ లక్ గట్టిగా ఉన్నట్టుంది. సో అదే వదిలిపెట్టి సరే అవుట్ అయిన ఇషాన్ కిషన్ అవుట్ అయిన క్లాసెన్ వచ్చినాక క్లాసెన్ లాస్ట్ మ్యాచెస్లో తొందర వికెట్స్ పడ్డాయి కాబట్టి కొంచెం చూసుకొని ఆడడం, మెల్లగా ఆడడం ఓకే. బట్ ఇవాళ క్లాసెన్ ఎందుకు అసలు ఘోరంగా స్ట్రగుల్ అయ్యండి. అసలు బాల్ టైం అవ్వట్లేదు, టైం అయినా పోతట్లేదు, పవర్ లేదు అసలు. అందులోనే లాస్ట్లో అనికేత్ వర్మ రన్అట్ అవుతాడు క్లాసెన్ వల్ల. సో ఇవాళ సరే క్లాసెన్ ఆడకపోయి తొందర అవుట్ అయింది అనుకుంటే అట్లా కూడా అవ్వలేదు. ఆల్మోస్ట్ 33 balls ఆడతాడు, 38 runs ఏమో కొడతాడు అంతే. సో అక్కడే నాకు తెలిసి 250 వెళ్ళాల్సిన స్కోరు 219 దగ్గర అయిపోయింది. క్లాసెన్ కానీ కొంచెం సపోర్ట్ ఇచ్చి ఉంటే 250 వెళ్ళేది, అట్లీస్ట్ 240 అని వెళ్ళేది. 240 వెళ్తే కొంచెం డిఫెండ్ లాస్ట్ చూసుకుంటే వాళ్ళు 18.5 overs చేసేసారు. సో అట్లీస్ట్ 240కి వెళ్తుంటే డిఫెండ్ చేసే వాళ్ళమేమో అని ఒక చిన్న హోప్ ఉండేది. యా, దానికి తోడు మళ్ళీ స్టార్ట్ అవడమే పీబీకేఎస్ ఇన్నింగ్స్. లైక్ మీ పవర్ ప్లే బౌలింగ్ చూస్తే అసలు కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. ఫీల్డింగ్ అంతా ఆఫ్ సైడ్ పెడతాడు, బాల్ ఏమో లెగ్ సైడ్ వేస్తా ఉంటాడు. ఇంకోటి అసలు మిగతా నువ్వు అన్నట్టు పవర్ ప్లేలో అసలు బౌలింగ్ లేదు ఎస్ఆర్హెచ్కి. ఉన్న ఒక్క బౌలర్ స్పిన్ బౌలర్ హర్ష దుబే. ఆ హర్ష దుబే తప్ప పవర్ ప్లేలో ఒక్క బౌలింగ్ వేయట్లేదు. అందులోనూ నీకు స్పెషలిస్ట్ డొమెస్టిక్లో ఓపెనింగ్ స్పెల్ వేసేది ఆంధ్రాకి నితీష్ కుమార్ రెడ్డి జనరల్ ఆంధ్రాకి పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు. నితీష్ కుమార్ రెడ్డి పెట్టుకొని నువ్వు ఉన్న బౌలర్లు అందరూ స్లో బౌలర్తో పవర్ ప్లేలో వేస్తే కొట్టరా మరి 90 runs? ఏమంటారు, జయదేవ్ ఉన్నత్కత్, హర్షల్ పటేల్, ఇషాన్ మల్లింగా వీళ్ళందరూ వచ్చి అన్ని పవర్ ప్లేలో కూడా స్లో బాల్. అరే పవర్ ప్లేలో స్లో బాల్ వేసి జస్ట్ టచ్ చేసిన సర్కిల్ దాటిపోద్ది కదరా, దాటిపోయిన 4 పోద్ది. బ్యాడ్ ఎగ్జిక్యూషన్స్. బ్రో నేను
నేను ఈ సీజన్ లో ఎస్ఆర్ఎస్ గారిని సపోర్ట్ చేయకపోయినా నాకే అసలు వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూషన్ చాలా డిసప్పాయింట్ అయ్యాను. అలాంటిది ఐ కెన్ అండర్స్టాండ్ ఫ్యాన్స్ ఫీలింగ్స్. నాకు తెలిసి నువ్వు అన్నట్టు ఈ మ్యాచ్లో బిగ్ పాజిటివ్ వన్ ఈజ్ పవర్ ప్లేలో అభిషేక్ శర్మ కొట్టడము, ఇంకోటి శివం కుమార్ అండ్ హర్ష్ దుబే వీళ్ళిద్దరు బౌలింగ్ బ్రో. నాకు తెలిసి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఉన్నది వీళ్ళిద్దరే ఆడేది, ఎవ్వరు ఆడట్లేదు బౌలింగ్లో అసలు. మళ్ళా మీరు చూసినట్టయితే మీది మిడిల్ ఓవర్స్ బౌలింగ్ కూడా చాలా కంట్రోల్ చేస్తారు. ఈ మ్యాచ్ నే కాదు లాస్ట్ మ్యాచ్ లో కూడా అక్కడ ఆ పార్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 8 to 16 అవర్స్ లైక్ బాగుంది, చాలా బాగా కంటైన్ చేస్తున్నారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా ఫస్ట్ పవర్ ప్లేలోనూ లాస్ట్ డెత్ ఓవర్స్ లోనే అవుతుంది. అండ్ ఈ సీజన్ వరుణ్ అరుణ్ని బౌలింగ్ కోచ్ తీసుకొచ్చేసరికి కొంచెం హోప్స్ ఉండే, ఎందుకంటే వరుణ్ అరుణ్ అప్పుడు ఇండియాకి ఆడిండు, ఆబ్వియస్లీ మంచి పేస్ వేస్తాడు. అండ్ ఎంఆర్ఎఫ్ పేస్ బౌలింగ్లో కూడా పేస్ బౌలింగ్ అకాడమీ ఉండే ఎంఆర్ఎఫ్ది ఒకటి, సో అక్కడ కూడా యాజ్ ఏ కోచ్గా పనిచేశాడు. సో చాలా హోప్స్ ఉండే వరుణ్ అరుణ్ బౌలింగ్ కోచ్ అపాయింట్ చేసినప్పుడు. ఆప్షన్లో అసలు అంత చాలామంది ప్లేయర్స్ ఉండి కూడా డొమెస్టిక్ ప్లేయర్స్కి వెళ్ళారంటే ఓకేలే, డొమెస్టిక్ ప్లేయర్స్ని వాళ్ళ టాలెంట్ని నమ్ముకొని సరే డొమెస్టిక్ ప్లేయర్ని తీసుకున్నారు, వాళ్ళని ఆడిపిస్తారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనుకుంటే అసలు వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు కదా. నువ్వు శివం కుమార్ని తీసేస్తే నీ లాస్ట్ ఇయర్ పేస్ బౌలింగ్ కూడా ఇదే కదా, లాస్ట్ ఇయర్ ఇదే జయదేవ్ ఉన్నది కదా, ఇదే హర్షల్ పటేల్, ఇదే ఇషాన్ మలింగ, ప్యాట్ కమిన్స్ ఒక్కరు లేడంతే. లాస్ట్ ఇయర్ కూడా ఇదే పేస్ బౌలింగ్, లాస్ట్ ఇయర్ కూడా బౌలింగ్ బొక్కబడింది, ఈసారి కూడా సేమ్ అదే బౌలింగ్. అట్లీస్ట్ నువ్వు ఆప్షన్లో నువ్వు నమ్ముకొని తీసుకున్న డొమెస్టిక్ టాలెంట్స్ని అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్స్ అని ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇన్ని మ్యాచ్లు ఓడిపోయాక నువ్వు ఛాన్స్ ఇస్తే ప్రెషర్ మొత్తం మళ్ళీ వాళ్ళ మీదే ఉంటుంది ఇప్పుడు డొమెస్టిక్ ప్లేయర్స్. అదే నువ్వు స్టార్టింగ్ నుంచే వాళ్ళకి ఇచ్చుంటే అట్లీస్ట్ ఈ పార్టీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యేది. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న డొమెస్టిక్ బౌలర్స్ కూడా మళ్ళీ వాళ్ళు స్లో బౌలర్స్ కూడా అందరూ 140+ వేసే బౌలర్సే. సో అట్లీస్ట్ వాళ్ళకైనా ఛాన్స్ ఇస్తే ఏం ఆలోచిస్తున్నారేమో. అది చెయ్యాలి, ఎందుకంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయడానికైనా 4, 5, 6 మ్యాచెస్ అనేది క్రూషియల్. అంటే ఇక్కడ మాత్రమే నీకు ఆ స్కోప్ ఉంది ఎక్స్పెరిమెంట్ చేయడానికి, లేదంటే నీకు తర్వాత మళ్ళీ ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ పార్టికల్లో మిడ్ ఆఫ్ ద సీజన్ కల్లా మీరు సెట్ అయిపోవాలి. సో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ నెక్స్ట్ 2-3 మ్యాచెస్ ప్రతి టీం కి ఉన్న అవకాశం. సో లెట్స్ సీ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లో ఉన్న అది కూడా నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ తోని అండ్ హోమ్ గ్రౌండ్ లోని. నాకు నెక్స్ట్ మ్యాచ్ ఆర్ఆర్ తోటి అని అంటేనే అందులోనే హైదరాబాద్లో అంటేనే భయం అవుతుంది బ్రో. ఆ వైభవ్ సూర్యవంశీ, హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, బూమ్రానే కొట్టిండు, మా స్లో బౌలర్నే కొట్టాడా బ్రో. బౌలింగ్ లో ఏమైనా మ్యాజిక్ చేస్తే తప్పితే కష్టంగానే కనబడుతుంది. లెట్స్ సీ. నాకైతే రికార్డ్స్ కి రెడీగా ఉండడం అనిపిస్తుంది. రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయి. మేము 300 కొడతామని ఏదో స్టార్టింగ్ అనుకున్నాం, వీళ్ళు మా మీద 300 కొట్టకపోతే చాలు. అయ్యో ఎక్కడి నుంచి ఎక్కడ దాగలుగుతాయారే. ఏం చేస్తాం, బౌలింగ్ అట్లున్నాయి, బౌలింగ్ ప్లాన్స్ అట్లున్నాయి, ఎగ్జిక్యూషన్ వదిలిపెట్టి బౌలింగ్ ప్లాన్స్ కూడా అంతే ఉన్నాయి కదా. బౌలింగ్ ప్లాన్స్ కూడా సరిగా లేవు కదా. ఎగ్జిక్యూషన్ లో తప్పండి చేసేవే 50% ఫెయిల్ ప్లాన్ అనే బొక్క ఉంది. దాని నుంచి దాని ఎగ్జిక్యూషన్ లో ఇంకా పెద్ద బొక్క. మీరు యాక్చువల్లీ ఆప్షన్ లోనే అయిపోయింది రా, మీరు డిసైడ్ అయిపోయింది. అసలు నువ్వు ఇందాక అన్నట్టు ఒక్క స్పెషలిస్ట్ బౌలర్ లేడు మీ దాంట్లో. ఒక పేరు చెప్పు, ఇప్పుడు ఉన్న బౌలింగ్ అటాక్ లో గానీ బెంచ్ స్ట్రెంత్ లో గానీ ఒక్క బౌలర్ సరే ఈ బౌలర్ మనకి ప్రీమియం బౌలర్ నిలబడతాడు అని చెప్పుకోవడానికి ఒక్క బౌలర్ లేడు. ఆప్షన్ లో ఏం చేశారు మీ వాళ్ళు ఇప్పుడు అనుకుని ఏం లాభం. అట్లీస్ట్ బ్రైడెన్ కార్స్, ప్యాట్ కమిన్స్ ఉంటుంటే కొంచెం బౌలింగ్ స్ట్రాంగ్ ఉండేది. వాళ్ళు కూడా ఇంజురీ అయ్యి కరెక్ట్ టైంలో మీ సిఎస్కేకి ఇంజురీస్ ఉన్నట్టు మా ఎస్ఆర్హెచ్ కూడా ఇంజురీస్ వల్ల ఈ సీజన్ బొక్కబాటులో ఉంది. నాకు తెలిసి ఇంకో 2 మ్యాచ్లు ఓడిపోతే నెక్స్ట్ సీజన్కి ప్లానింగ్ వేసుకోవడం ఇప్పటి నుంచి. ఈ సీజన్ మీద హోప్స్ చేసుకున్నాం. లైక్ ఈ లోపల కమిన్స్ అండ్ కార్స్ వచ్చే టైంలో లైక్ మన ఇండియన్ బౌలింగ్ ప్లేయర్స్ సెట్ అవ్వాలి. సో నెక్స్ట్ యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏమైనా ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మీరు చేయొచ్చు. లైక్ అప్పటికి మీకు ఇంకా హోప్ ఉంటుంది. లేదంటే కలిసి అస్సాం ట్రైన్ ఎక్కేద్దాం మీరు. సో అది గైస్, దట్ ఈస్ అవర్ రివ్యూ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మీకేమనిపించింది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ కమెంట్ చేయండి.